ఇది చర్లపల్లిలో నూతనంగా నిర్మించబడ్డ రైల్వే స్టేషను. సికింద్రాబాద్లో రెనోవేషన్ వర్క్ జరుగుతుండడం వల్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయలుదేరే చాలా రైళ్ళని చర్లపల్లి నుంచి బయలుదేరుతున్నాయి. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు సికింద్రాబాద్ కాకుండా ఇక్కడ చర్లపల్లి స్టేషన్కి రావడంతో ఈ చర్లపల్లి స్టేషన్ బిజీగా తయారైంది. ఇక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. సికింద్రాబాదు, మెహదీపట్నం, అమీర్పేట, ఎల్బీ నగర్ ప్రాంతాలకి ఇక్కడి నుంచి బస్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఆటోలు, క్యాబ్ సర్వీసులు కూడా ఇక్కడి నుంచి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే చాలా ట్రైన్స్ చెన్నై, ఢిల్లీ, త్రివేంద్రం, చాలా వివిధ ప్రాంతాలకు ట్రైన్స్ అన్ని ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్రైన్స్ సికింద్రాబాద్ కాకుండా చర్లపల్లి స్టేషన్ చేరుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి నగరంలోని జంట నగరాల్లోని వివిధ ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కొంచెం లభ్యత పెరుగుతోంది. ఈ రైల్వే స్టేషన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎయిర్పోర్ట్ టైప్లో ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ఇది చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రవేశ ద్వారం. ఇదే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకి, ముఖ్యంగా చెన్నై, ఢిల్లీ, త్రివేంద్రం, నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇక్కడి నుంచి ట్రైన్స్ బయలుదేరుతున్నాయి. ఈ ట్రైన్స్ ఇది వరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరేవి. అక్కడ రినోవేషన్ వర్క్స్ నడుస్తుండడం వల్ల చాలా ట్రైన్స్ని ఇక్కడికి డైవర్ట్ చేశారు. ఇదే ముఖద్వారం. ఈ స్టేషన్ నిర్మాణం ఎయిర్పోర్ట్ని తలపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ రైల్వే స్టేషన్ కూడా కొద్దిగా బిజీగా మారుతుంది. ఇక్కడి నుంచి నగరంలో వివిధ ప్రాంతాలు చేరుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ బస్సెస్ కూడా నడుపుతుంది. ఇది ప్రారంభ దశలో ఇక్కడి నుంచి ప్రయాణికులు బయట ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఆర్టీసీ డిఫరెంట్ బస్సెస్ని ఇక్కడి నుంచి ప్రారంభించింది. ముఖ్యంగా సికింద్రాబాదు, ఎల్బీ నగర్ ప్రాంతాలకి ఆర్టీసీ బస్సెస్ నడుపుతుంది. అంతేకాకుండా ఆటోలు, క్యాబ్లు కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాయి. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇది స్టేషన్లోని ప్రవేశ ద్వారం. చాలా స్టేషన్ ఎయిర్పోర్ట్ తరహాలో నిర్మించబడింది. నోటీస్ బోర్డులు అన్నీ కూడా ఎయిర్పోర్ట్ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇది రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళడానికి మార్గం. ఇక్కడ ఇంకా కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా ప్రారంభమైతే ఇంకా స్టేషన్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఇక్కడి నుంచి నడవలేని వాళ్ళు ప్లాట్ఫామ్స్ చేరుకోవడానికి లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ కూడా చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం. లోపల ప్లాట్ఫామ్స్ని చేరుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ టికెట్ బుకింగ్ సెంటర్స్, ఎలివేటర్స్, లిఫ్ట్లు అన్నీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి ఇక్కడ.
చూస్తుంటే ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. రైల్వే స్టేషన్ పూర్తి భిన్నంగా ఇది ఎయిర్పోర్ట్ లుక్లో ఉంది. ప్రయాణికులు కూడా ఇక్కడ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ స్టేషన్ చూసిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీలింగ్ ఉందని చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. ఇది లోపల ప్లాట్ఫామ్స్ మీకు వెళ్ళే దారి. ఈ నోటీస్ బోర్డ్స్ ఎయిర్పోర్ట్ మాదిరిగా అనౌన్స్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇది రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్ మార్గం. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ యొక్క నూతన రైల్వే స్టేషన్ చర్లపల్లి, హైదరాబాద్. థ్యాంక్ యూ.